బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణకి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గైర్ హాజరయ్యారు. వాస్తవానికి ఆయన ఇవాళ విచారణకు రావాల్సింది, కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు ఆయన. అదేవిధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ కి సైతం మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఆ తర్వాత విచారణ తేదీ ఎప్పుడన్నది చెబుతామంటూ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణకి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గైర్ హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మొత్తానికి అయితే A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి గైర్ హాజరయ్యారు. ఆయన లేఖ రాశారు. అదేవిధంగా ఈడీ డైరెక్టర్ కి సైతం ఆయన మెయిల్ చేశారు. మరి ఈడీ ఆయన మెయిల్ కి ఆయన లేఖకి ఎలా రెస్పాండ్ అయింది? ఫార్ములా ఈ కార్ రేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు విచారణకు రాలేను అంటూ కూడా జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆఫీసర్కు మెయిల్ ద్వారా ఒక లెటర్ని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించినటువంటి ఈడీ అధికారులు ఎప్పుడు రావాలనే దానికి సంబంధించి ఒక తేదీని ఇస్తామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు A3గా విచారణకు హాజరు కావాల్సినటువంటి బిఎల్ఎన్ రెడ్డి మాత్రం రాకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొక వైపు అతను ఒకవేళ వస్తే అతన్ని విచారణ చేసి రేపు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను విచారించేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఇతను రాకపోవడంతో కూడా రేపు అరవింద్ కుమార్ వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి బిఎల్ఎన్ రెడ్డి మాత్రం జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆఫీసర్కు లేఖను పంపారు. తనకు కొంత సమయం కావాలి, విచారణకు రావాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సానుకూలంగా కూడా ఈడీ అధికారులు స్పందించారు. మరొక తేదీ ఇస్తాము, ఆ తేదీలో రావాల్సిందిగా కూడా సూచించినటువంటి పరిస్థితి. కానీ విచారణకు హాజరయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గతంలో హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అంతేకాకుండా ఏదైతే ఇక్కడ నుంచి విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్స్ఫర్ అయినటువంటి అకౌంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా డాక్యుమెంట్స్ని తీసుకురావాల్సిందిగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సూచించారు. కాబట్టి ఒకవేళ ఈ రోజు విచారణకు వచ్చి ఒకవేళ తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి గైర్ హాజరు అవ్వడంతో రేపు అరవింద్ కుమార్ వస్తారా లేదా అని కూడా చూడవలసినటువంటి అంశం. ఈ ఇద్దరు స్టేట్మెంట్ ఆధారంగానే ఒకవైపు కేటీఆర్ను కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి రాలేదు కాబట్టి రేపు అరవింద్ కుమార్ మీద, తర్వాత జనవరి 7 కేటీఆర్ మీద కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి జాయింట్ డైరెక్టర్కి మాత్రం ఒక లేఖ ద్వారా తనకు విచారణకు సంబంధించినటువంటి హాజరు కావాలంటే కొంత సమయం కోరారు బిఎల్ఎన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.